హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవడం, బాధని దిగమింగుకోవడం, మౌనాన్ని భరించడం. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడం. నీకు ఏ ప్రత్యేక ప్రతిభ ఉండక్కర్లేదు. చేసే పని పట్ల ఆసక్తి ఉంటే చాలు. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం లైఫ్ లాంగ్ ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది, పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు, దానగుణం ఉన్నవారి అందరి దగ్గర తగినంత సంపద ఉండదు. నీవు చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ సహాయం పొందిన వాడి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. కష్టాలు ఏడిస్తే పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. నీ లైఫ్లో కష్టకాలం వచ్చిందంటే నీ ఎదుగుదలకు సమయం మొదలైందని అర్థం. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అసలు ప్రయత్నమే మానేస్తే ఇక్కడే మిగిలిపోతాం. ప్రయత్నించి ఓడిపోయినా ఏం చెయ్యకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. మీరు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, మీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే మీ నిజమైన స్నేహితుడు. నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి నువ్వే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన నువ్వే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. అన్యాయంగా కూడబెట్టిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది. కొంతమంది బంధువులు వేసే మాటలు బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. కొందరు టాలెంట్ లేకున్నా టాలెంట్ ఉన్నట్టు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. చెడ్డవాళ్ల దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. ముళ్ళ మొక్కకు మీరు ఎంత నీరు పోసినా దాని స్వభావం మారదు. అలాగే కొంతమంది వ్యక్తులతో మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, మీరు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మారదు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం.
మీకు లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. మిమ్మల్ని ఎవరైనా తప్పు పట్టారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. నీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషైనా, మనసైనా, వస్తువైనా. మనం చెడ్డబుద్ధి గలవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వ్యక్తికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. గడ్డు పరిస్థితుల్లోనూ లక్ష్యాలు వదలద్దు. కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలి. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులలాగా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. బంధానికి, బంధుత్వానికి వాల్యూ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బుంటే విలువ. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్టు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్టు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకండి. ఒక్కసారి అడిగితే అది సహాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. సమాజం నిన్ను చూసి నవ్విందని బాధపడకు. రేపనేది నీది అయినప్పుడు సమాజాన్ని చూసి నువ్వు నవ్వుకోవచ్చు. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది, పడిలేచే బ్రతుకులే అందరివి. కన్న కలలు వేరైనా చేసే కష్టం ఒకటే, సాగే దారులు వేరైనా చేరే తీరం ఒక్కటే. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మరికొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు మరికొందరు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరె గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా అలాగే వెలుగుతుంది. తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి సరిదిద్ది నీకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. నేర్చుకున్న విద్యను దాచుకోవద్దు, దానిని
10 మందికి పంచు, అది మరింత రాణిస్తుంది. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదార్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువ. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకవద్దు. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది, తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం బ్రతికేవాడు ఆశావాది. సహాయం పొందినవారు మరువకూడదు, సహాయం చేసినవారు గుర్తుంచుకోకూడదు. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు, తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. జీవితం, సముద్రం, ఈ రెండు దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు, ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికి అయినా పనికి వస్తాయి. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. నీవు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీవు నీ అలవాట్లను మార్చవచ్చు. నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయి. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు, రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. మూర్ఖుడు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు, కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తను చేసుకుంటూ పోతాడు. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక్క మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. పదును తగ్గిన భూమిలో పంట పండదు, నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక్క బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి, ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు, ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో చుట్టూ గోడ కొట్టుకోవచ్చు, వాటినన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.
నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. జాగ్రత్త. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అనువంత అనుమానం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మనకు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఈ ఇద్దరు లేని రోజున మన లైఫ్ని ఎవ్వరూ పట్టించుకోరు. లైఫ్లో ఈ ఇద్దరు చాలా ముఖ్యం. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసినవాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. నీవు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకుని మాట్లాడిన దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకు వెళ్లకుండా వెళ్ళడమే లైఫ్ అంటే. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే అవుతుంది. అన్నీ తెలిసినట్టు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్టు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. విలువలు లేని వ్యక్తికి సొసైటీలో గౌరవం ఉండదు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏదీ చెయ్యం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలకు కారణాలు. ప్రతీకారం అనేది చీడపరుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించివేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి, మనశ్శాంతిగా ఉండండి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచివేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించివేస్తుంది. అందుకే ప్రతీకారం ధోరణి వీడండి, మనశ్శాంతిగా ఉండండి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువగా మాట్లాడి తక్కువగా వింటాం. ఇక ఆలోచన ఏదీ చేయం, చేశాక ఆలోచిస్తాం. ఇవే మన సమస్యలను మరింత పెంచుతాయి. చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. విలువలు లేని ఏ వ్యక్తికి సొసైటీలో గౌరవం ఉండదు. అన్నీ తెలిసినట్టు మాటకు మాట మాట్లాడేవాళ్ళు మేధావులు కాదు. ఏమీ తెలియనట్టు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటే అవుతుంది.
ఏమీ లేకుండా వచ్చి ఏమీ తీసుకు వెళ్ళకుండా వెళ్ళడమే లైఫ్ అంటే. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకుని మాట్లాడిన దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీవు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసినవాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. మనకు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఈ ఇద్దరు లేని రోజున మన లైఫ్ని ఎవ్వరూ పట్టించుకోరు. లైఫ్లో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అనువంత అనుమానం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. జాగ్రత్త. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మనం బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడవరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక్క మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. మూర్ఖుడు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడు. కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు. నీవు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీవు నీ అలవాట్లను మార్చవచ్చు. నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయి. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషం లేకుండానే చంపుతుంది. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోకూడదు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా
కనీసం అగ్గి మంటలు ఆర్పటానికి అయినా పనికి వస్తాయి. జీవితం, సముద్రం ఈ రెండు దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. సహాయం పొందినవారు మరవకూడదు, సహాయం చేసినవారు గుర్తుంచుకోకూడదు. తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూసేవాడు నిరాశవాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతికేవాడు ఆశావాది. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకవద్దు. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదేర్చే వాళ్ళకంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే బాగా ఎక్కువ. నేర్చుకున్న విద్యను దాచుకోవద్దు, దానిని 10 మందికి పంచు, అది మరింత రాణిస్తుంది. తప్పు జరిగినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి సరిదిద్ది నీకు తోడుగా ఉండేవారు చాలా తక్కువ. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరె గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా ఉంటుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. నచ్చని బ్రతుకుల్లో ఎన్ని వెలుగులున్నా మనిషికి చీకటి కోణమే కనిపిస్తుంది. నచ్చిన బ్రతుకులలో ఎంత చీకటి ఉన్నా వెలుగే మనసుకు తెలుస్తుంది. నీ ఆనందానికి మార్గం నీ హృదయంలో ద్వేషం లేకుండా, నీ మనసులో చికాకు లేకుండా చూసుకోవడమే. నీ సౌందర్యం, యవ్వనం అదృశ్యమవుతాయి, నీ సంపద, జీవితం మాయమవుతాయి, కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. నీ పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. కష్టసుఖాలు అనేవి ఋతువులు వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఏదో ఒక నాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. నవ్వు, కన్నీళ్లు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండు కలిసి వచ్చిన క్షణం లైఫ్లో అద్భుతమైన క్షణం. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ టైం గడిచే కొద్దీ తెలుస్తుంది. కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము, బాధ పెట్టి బంధాన్ని నిలుపుకోలేము. అందుకే మిమ్మల్ని కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకోండి, మిమ్మల్ని కాదని వెళ్ళిన బంధాన్ని మర్చిపోండి. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాకమానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ నేరమే.
పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. హృదయంతో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. నమ్మకం ఉండాలి, కానీ అపనమ్మకం ఉండకూడదు. కొందరు పైకి మంచిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకుని ఉంటారు. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడు, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకో, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకో. మూర్ఖులు విన్నా కూడా చెవిటివాడిలా వింటారు. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప కళ. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగినట్టు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చెడుగా ఉన్న పచ్చి నిజం. మనం ఏం చేసినా ఎదిరించలేని వారి పట్ల, మనకు ఏమాత్రం ఉపయోగపడని వారి పట్ల మనం ప్రవర్తించే విధానమే మన వ్యక్తిత్వాన్ని అసలైన కొలమానం. అద్దంలో చూసుకుంటూ అందంగా లేనట్టు బాధపడ్డం కాదు జీవితం అంటే. అద్దంలో చూసినప్పుడు ముఖంలో చిరునవ్వు కనపడేలా బ్రతకడమే జీవితం. నీ జీవితం గురించి మరీ అతి పెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమివ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకే తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. పాలు తాగే పాము కంఠంలో ప్రాణాలు తీసే విషమే ఉంటుంది. మౌనంగా ఉండే యువకుడిలో ఉగ్రరూపం మే దాగి ఉంటుంది. తగ్గి బ్రతకడానికి, తలదించుకుని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. తడబడుతూ పడుతూ లేస్తూ నడుస్తున్న నన్ను చూసి నవ్వుతూ మీరు ఆనందపడ్డారు. నేను ఒకరోజు మీకు కనిపించినంత ముందుకు వెళ్ళిపోతాను, మీరు అక్కడే ఉండిపోతారు. దేవుడు చాలా సెల్ఫిష్ అనుకుంటా. ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తే దండం పెట్టడం మానేస్తామని కొన్ని లాగేసుకుంటాడు. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు, తర్వాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. వ్యసనాలకైనా బానిసవ్వు, బయటపడగలం. వ్యక్తులకు అడ్డమైన ఆలోచనలకు బానిసైతే బయటపడే దారి కూడా కనిపించదు. మనిషి జీవితంలో ఆశ అనే చిన్న దీపం ఉంటే చాలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవచ్చు. సైకాలజీ ప్రకారం చాలామంది ఎవరినైనా మిస్ అయినట్టు భావిస్తే గతంలో వారితో చేసిన చాటింగ్ను మళ్ళీ చదువుకుంటారు. అందుబాటులో ఉన్నప్పుడు కాదు, అదంతా దూరంలో ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. నీతులు చెప్పమంటే 100 చెప్తాము, కానీ నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో నిలబడే వాళ్ళకి అండగా నిలబడి ఓటు వేయమంటే మాత్రం వేయలేము. అందరిలో బంధాలు కలుపుకోవడం గొప్ప విషయం కాదు, కలుపుకున్న బంధం నిలుపుకోవడమే గొప్ప విషయం. క్షమించే గుణం, సర్దుకుపోయే తత్వం ఉన్నప్పుడే ఎక్కువ కాలం నిలబడుతుంది ఏ బంధమైనా. నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే పనికిరాని వాటికి దూరంగా ఉండాలి, లేకపోతే నువ్వు అనుకున్నది కలగానే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. తప్పులు చేసే పాడైపోయిన వారికంటే చెప్పుడు మాటలు విని పాడైపోయిన వారే ఎక్కువ. ఎవరో చెప్పింది విని దానిని నిజమని నమ్మి వేరొకరిని నిందించకూడదు. నువ్వు బాగున్నప్పుడు ఓ నలుగురికి సహాయం చెయ్యి. ఒకవేళ నీ పరిస్థితి
బాగోలేకపోతే నువ్వు చేసిన సాయమే ప్రతిఫలం రూపంలో నిన్ను ఆదుకుంటుంది. మానవత్వం లేని వారి దగ్గర విలువలు వెతుక్కోవడం అంటే పారేసిన ఎంగిలి ఇస్తరాకుల్లో మెతుకులు వెతుక్కోవడమేమో. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేదా మనం నమ్మే మనుషులదో తెలియదు. ప్రపంచంలో ఉన్న పురాణాలన్నీ సమర్థించిన ఒక్క తప్పుని ఒప్పుగా మార్చలేవు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువ చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అవసరం లేదు, హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అందరూ నీకు అభిమానులే అవుతారు. మోసం చెయ్యాల్సి వస్తే ప్రాణమైనా వదులుకుంటాను, కానీ మోసం మాత్రం చేయను. ఇది నా వ్యక్తిత్వం, గుర్తుపెట్టుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకో తెలుసా, ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. ఎంత బాధపడితే అంత బలపడతావు. అవమానాల నుంచే కదా అద్భుతాలు పుట్టుకొస్తాయి. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతటా అవే దూరం అవుతాయి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఏనాడు రానివ్వకు. చూసేవాళ్ళు నీ చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. జీవితం చాలా చిన్నది, వీలైనంత హ్యాపీగా ఉండండి. ఎందుకంటే రేపటి రోజుకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. చావు కన్నా పెద్ద సమస్య చూపించు, అప్పుడు భయపడతా. చిన్న చిన్న సమస్యలకు భయపడేవాడివి బ్రతకడం ఎందుకు? చావు. ఏ మలుపు లేకుండా సాగే ప్రయాణం ఎక్కడా కనిపించదు. బహుశా మలుపు ఉంటేనే గెలుపైనా గమ్యమైనా ఉండేది. పుస్తకాల్లో ఉన్నది జీవిత పాఠం కాదు, సినిమాల్లో ఉన్న ప్రేమ నిజ జీవితంలో ఉండదు. ఒక్క పాటలోనో చిటికెలోనో మారే జీవితాలు కాదు. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు అమ్మ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించగలిగిన స్వరూపం అమ్మ. 9 నెలలు అమ్మ కడుపులో చీకటి గదిలో ఉమ్మనీరు రక్త మాంసాలు తప్ప ఇంకేం లేని చోట హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండగలిగిన మనం ఈ సువిశాల ప్రపంచంలో ఎందుకు హాయిగా ఆత్మవిశ్వాసంతో ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ మోసం, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, అన్యాయాలు వెన్నుపోటు పొడిచేవారు, ప్రేమల్ని నటించేవారు లేరు కాబట్టి. కేవలం అమ్మ ఆప్యాయత, అనురాగం మాత్రమే ఉంది కాబట్టి. పుట్టింటికి వచ్చిన తన కూతురికి తన వాళ్ళు చిన్న వస్తువు కొనిచ్చినా అది వెళ్ళి ఎంతోమందికి మా వాళ్ళు కొన్నారని గొప్పగా చెప్పుకొని సంతోషపడుతుంది తల్లి. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవ్వరికీ తెలియదు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది.
ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మన వీడియో చూస్తున్న వారు అంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి మనిషి బయటకి కనపడని ఒక బరువును మోస్తుంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. భార్య భర్త మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావా అని భర్త అడిగితే చాలు, యుద్ధాలు జరిగే స్థితి రానే రాదు. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకు చెయ్యి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు, కానీ సాయం చేసి బాధపడకూడదు. ఎవరేమనుకుంటే మీకెందుకు? అనుకునేవాడెవడు అండగా రాడు, అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేం లేదు. ప్రతిదానికి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే మీకు మీరుగా వేసుకునే అంతర్గిక జైలు శిక్ష. అందులో నుంచి బయట పడేంత వరకు మీరు స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేరు. జీవితం కూడా ఎంత అందంగా మోసం చేస్తుందో సంతోషంగా ఉన్నప్పుడే చావు కబురు చల్లగా తెలుస్తుంది. ప్రతిరోజు రేపు చూద్దాంలే అని అనుకోకు. ఏదో ఒక రోజు అయ్యో నిన్ననే చేయాల్సింది అని బాధపడతావు. రేపు అనేది అబద్ధం, ఈరోజే నిజం. నోరు మూసుకుని సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే అడ్డమైన జబ్బులే కాదు, అడ్డమైన సమస్యలు కూడా దగ్గరికి రావు. నిరాశపడకు, నా వల్ల కాదు అనుకోకు. ప్రాణమైతే ఉంది కదా, ప్రాణం పెట్టేయి చేసే పనిలో. ఆలస్యమైనా ఆశించినది జరుగుతుంది. జీవితం అంటే పరీక్షలు అన్నిసార్లు గెలవకపోవచ్చు, అలాగని గెలుపు కష్టం కాదు. ఏమో ఈసారి విజయం సాధించకపోతే ఇంతకంటే మంచి విజయం దక్కవచ్చేమో. ఎంతోమంది గొప్పవాళ్ళు పరీక్షల్లో తప్పిన వారే. మరోసారి గట్టిగా ప్రయత్నిద్దాం, ఈసారి మన గెలుపును గట్టిగా వినిపిద్దాం. అద్దాల మేడలో అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మనం ఎవరిని నిజం కూడా మర్చిపోతారు. కష్టం కాపలా కాసి బాధ పెడుతుంటే పాఠాలు నేర్చుకునే వయసులోనే బాధ్యతల బరువు మోయాల్సి వస్తుంది. సగానికి పైగా జీవితాలు సాధించాలనే తపనతో మొదలై చాలీ చాలని జీతాలతో ముగుస్తున్నాయి. చెయ్యాల్సిన పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చెయ్యాలో నేర్చుకోవడం నైపుణ్యం, ఎలాగైనా పూర్తి చేయడం సద్గుణం. ఈ సమాజం చుట్టూ ఉన్న మనుషులు, నీ పరిస్థితులు నిన్ను వెనక్కి నెడుతూనే ఉంటాయి, నువ్వు ముందుకు కదలనంత వరకు.
ఒక వ్యక్తి నీకు మర్యాద ఇస్తుంటే అతన్ని నువ్వు తక్కువ చేసి చూడకు. మరణం అంచు వరకు వెళ్ళి పసిబిడ్డకి జన్మనిచ్చే ప్రతి తల్లి దైవ సమానమే. ఎవడి గెలుపో నీకు అంత ఆనందాన్ని ఇస్తే నీ గెలుపు నీకు ఇంకెంత ఆనందాన్ని ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించు. చెడువైపు ఉన్నవారే అంతలా చెలరేగుతుంటే ధర్మం వైపు నిలబడ్డ నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి? పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకి చూసినా తెలుస్తుంది. కానీ మనకి అలవాటే కదా దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దూరంగా ఉన్న వాటిని చూడడం. ఒకరి కింద పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు. ఇక్కడ పని పాట లేకుండా తిరిగే మనుషులు చాలానే ఉన్నారు. ఒంటరిగా నిలబడ్డం నాకు కొత్తేమీ కాదు. అమ్మ గర్భంలోనే 9 నెలలు ఒంటరిగా యుద్ధం చేసి బ్రతికి బయటపడ్డా. నాకు ఈ మాయా ప్రపంచంలో మోసపోయి నిలదొక్కుకోవడం నాకు పెద్ద మ్యాటరే కాదు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవద్దు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమే. ఒక్క ఓటు నేతల భవిష్యత్తునే కాదు, మన భవితను మారుస్తుంది. బాధ్యతగా ఓటు వేయకుండా మంచి భవిష్యత్తును ఊహించుకోవడం అమాయకత్వమే అవుతుంది. పార్టీ గుర్తు చూసి కాదు, అభ్యర్థి కులం చూసి కాదు, ఆ వ్యక్తి గతం చూసి ఓటు వేసిన రోజు రాష్ట్రం అభివృద్ధి గురించి, ప్రజల జీవితాల్లో ప్రగతి గురించి ఎవ్వరూ ప్రశ్నించే అవసరం ఉండదు. నా గురించి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, మీరు నా గురించి మాట్లాడుకోవడం తప్ప మీరు పెద్దగా ఏం చేయలేరు. నన్ను ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పరిచయం చేసుకుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధపడతావు. నిన్ను పొత్తిళ్లలో పెట్టుకుని 25 ఏళ్ళు పెంచిన వారి కోసం ఒక్కసారి అన్నా ఆలోచించావా? నువ్వు ఎంత పెద్ద బలగంలో పుట్టినా, ఎంతమంది స్నేహితులతో తిరిగినా ఒంటరిగా బ్రతకాల్సిన రోజులు కొన్ని వస్తాయి. అది అదృష్టం అనుకుంటావో దురదృష్టం అనుకుంటావో నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వంద మంది ఏమనుకుంటారో అని ఎదిగిన కూతురి పెళ్లి చేయడం కాదు, తను ఎలాంటి వాణ్ణి చేసుకుంటే 100 ఏళ్ళు సంతోషంగా ఉంటుందో అని తెలుసుకుని చేయడం ముఖ్యం. నీకు శత్రువులు తయారు అవుతున్నారంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతున్నావని అర్థం. ఇప్పుడు కొంచెం తెలివిగా ధైర్యంగా ఉండు చాలు. చంద్రుడిపై నీటి జాడ తెలుసుకోవడానికి 3 సార్లు రాకెట్ ప్రయోగం చేసిన మన దేశంలో ఉన్న నీటి కష్టాలు తీర్చడానికి ఒక్క రాకెట్ ప్రయోగం చెయ్యకపోయే. నా తలరాత రాయడానికి ఆ దేవుడు ఎంత కష్టపడాడో తెలియదు, కానీ ఆ రాతలో చిక్కుకున్న నాకు బ్రతకడానికి నిమిషము నరకం కింద అనిపిస్తుంది. మంచోడిని బాధ పెడితే చెడ్డాడిగా మారతాడో లేదో నాకు తెలియదు, కానీ మొండోడిగా మాత్రం ఖచ్చితంగా మారతాడు. డబ్బులు ఖర్చు పెట్టని వాడిని పిసినారి అని ఎందుకు అనుకోవడం?
ఆ డబ్బులు విలువ తెలిసినవాడు అనుకోవచ్చు కదా. చేసేది చదువుకు తగిన ఉద్యోగమేనా అంటే మనసేమో కాదంటుంది, అవసరం అవునంటుంది, బాధ్యత మౌనంగా మొహం చాటేస్తుంది. ఇదే నాకు తెలిసిన చాలామంది కథ. ఉద్యోగం సాధించాను నాన్న, నువ్వు పని చేయడం ఆపేసే, నచ్చిన సీరియల్స్ చూడమ్మా, నీకు నచ్చిన చీర నేను కొనిపెడతాను. ఓ నిరుద్యోగి కన్నోళ్ళకి చెప్పాలనుకునే మాట ఇది. నేను అందరినీ నమ్ముతాను, ఎందుకంటే అందరిలో ఒక్కరైనా నాతో నిజాయితీగా ఉంటారని ఒక చిన్న నమ్మకం నాకు. ఏదో ఒక రోజు మా నాన్న నా గురించి గర్వపడే రోజు వస్తుంది అనే ఆశతో బ్రతుకుతున్నా. నా లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉన్నాయి. కోపాన్ని అణుచుకోవడం, మౌనాన్ని భరించడం, బాధని దిగమింగుకోవడం. కానీ అవన్నీ ఎవరి మీద చూపించలేను. అహంకారం, పొగరు, గర్వం నా దృష్టిలో చాలా ఖరీదైనవి. వాటిని కొనుక్కునే స్తోమత నాకు లేదు. అందుకే ఉచితంగా లభించే ప్రేమ, సంతోషం, చిరునవ్వు, ఆప్యాయతతో హాయిగా బ్రతికేస్తున్నాను. పడిలేవడం నీకు తెలిస్తే చాలు, నిన్ను పడగొట్టే సైన్యం ఎంత పెద్దదైనా సరే యుద్ధం గెలవడానికి. నాన్న సంపాదిస్తే ఖర్చు పెట్టే అమ్మాయిలే కాదు, అన్నీ తనే అయ్యి అందరి అవసరాలు తీరుస్తూ నాన్నలా సంపాదిస్తూ కుటుంబానికి బలంగా, సమాజానికి ఆదర్శంగా నిలిచిన అమ్మాయిలు ఎందరో. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.